మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన నామంలో అందరికి కూడా వందనాలండి. మంచిది. దుష్టుల యొక్క ఆలోచన చొప్పున నడవక. బైబిల్ ఏం రాయబడిందంటే దుష్టుల యొక్క ఆలోచన చొప్పున నడవకూడదు. ఎందుకంటే వాళ్ళ యొక్క నడవడిక వేరు. వారు ఎలా నడుస్తారంటే లోకాన్ని అనుసరించి నడుస్తూ ఉంటారు. లోక యొక్క పద్ధతులను అనుసరిస్తూ నడుస్తూ ఉంటారు. వారి నడక ఎలా ఉంటుందంటే వారి యొక్క నడక పాపపు మార్గం వైపు నడిపించే నడక. ఎవరిని మోసం చేద్దామా, ఎవరిని అన్యాయం చేద్దామా, ఎవరి దగ్గర ఎంత దోచుకుందామా అనే ఆలోచన కలిగి ఉంటారు. వారి యొక్క నడకలు ఎటువంటి అంటేనంట మంచి నడవడికలు కాదు, పాపపు యొక్క మార్గం వైపు నడిపించే నడకల్లో. అటువంటి వారు మనకి ఎదురైనప్పుడు వారితో మనం ఏం చేయాలి? ఏకీభవించకూడదు. వారి మార్గంలోని మనం నడవకూడదు. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉన్నాయి, వారి నడవడికలు వేరుగా ఉన్నాయి. మన నడవడిక, మన ఆలోచనలు సపరేట్గా ఉండాలి. ఎందుకనంటే దేవుడు మనల్ని రక్షించుకున్నాడు కాబట్టి, దేవుని బిడలుగా మనం ఉన్నాం కాబట్టి, వారిలాగా మనము లోకస్తుల్లాగా లంచాలు తీసుకోవటం కానీ, వారిని వీరిని మోసాలు చేయటం కానీ, దగాలు చేయటం కానీ ఇది మనకి తగదు. దేవుడు ఇంకొక మాట రాయించాడు, ఏంటంటే ఇదిగో పాపుల మార్గమున ఏం చేయాలి? పాపుల మార్గమున నిలవమాకు. ఏం ఆలోచిస్తుంటారు పాపులు? పాపులకున్న ఆలోచన ఏంది? పాపపు కార్యాలు చేయాలి, పాపపు యొక్క తలంపులు కలిగి ఉండాలి, పాపిష్టమైన వాటిని చూడాలి, పాపిష్టమైన వాటిని అనుభవించాలి, పాపిష్టమైన వాటిని తాగాలి. ఏంటి అవి? చూడకూడని దృశ్యాలు ఏమేమి చూస్తుంటారు ఫోన్లోని. ఆ పాపిష్టమైన వాటినే చూస్తూ బ్రతుకుతున్నారు. ఏం తాగకూడదు? అది మత్తు తాగి లేదా ఆ యొక్క గంజాయి తాగి ఇవన్నీ చేస్తే మన జీవితాలను నాశనం చేసుకుంటాం. అటువంటి పాప మార్గంలోనే వెళ్తున్నారు. వారి యొక్క మార్గాలు ఎటువంటి అంటే ఇటువంటి వాటిని ఎంచుకుంటారు. తాగుడు, దుర్వ్యసనాలు, పాపపు క్రియలు, పాపపు యొక్క ఆలోచనలు, ఇదే వారి జీవిత యొక్క మార్గం. ఎటు తిరుగుదామా, ఎక్కడికి వెళ్దామా, ఎక్కడ మనకి పాపం ఉందా అనే మార్గం కలిగిన వాళ్ళు ఉన్నారు. చదువు సంధ్యలు లేకుండా యవ్వనస్తులు ఎంతోమంది ఈరోజు సినిమాలకని, షికార్లకని అక్కడికి ఇక్కడికి తిరుగుతున్నారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి రెక్కల ముక్కలు చేసుకొని వారు చదివిస్తుంటే, ఆ ఫీజులు కడుతూ ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే సమయానికి స్కూల్కి వెళ్ళక, కాలేజీకి వెళ్ళక ఏం చేస్తున్నారంటే ఎగనామ పెట్టేసి వారి యొక్క రెక్కల ముక్కలు చేసుకుని సంపాదించి ఆ కాలేజీలో, స్కూల్లో కడుతున్న డబ్బుల్ని వీళ్ళు ఏం చేస్తున్నారు? జల్సాలకు ఖర్చు చేస్తున్నారు ఆ సమయాన్ని. అది మనకి తగదు, అది మంచిది కాదు. నీ తల్లి, నీ తండ్రి ఎంతో కష్టపడి నిన్ను చదివిస్తున్నారు. నువ్వు పాపులు ప్రేరేపిస్తున్నప్పుడు వారి మార్గంలో నువ్వు వెళ్ళటం అది మంచిది కాదు, నీకు క్షేమం కాదు. ఒకసారి నిన్ను ఆలోచించుకో. అందుకోసం బైబిల్లో రాయబడి ఉంటుందంటే పాపులు నిన్ను ప్రేరేపించినప్పుడు ఒప్పకము. ఇక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, రారా అంటే పాపులు నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు నువ్వు వెళ్ళకు అని బైబిల్లో రాయబడి ఉందండి. నువ్వెవరు నీకున్న గురేంటి, నీకున్న ఆలోచన ఏంటి, నీకున్న పద్ధతులు ఏంటి, నువ్వెందుకు కాలేజీలోకి, స్కూల్లోకి నువ్వు జాయిన్ అయ్యావు? నువ్వే ఆలోచనలతో ఇంట్లో నుంచి లేదా నువ్వే ఆలోచనలతో నువ్వు కాలేజీకి వెళ్ళావు? ఏ ఆలోచనతో నువ్వు స్కూల్కి వెళ్ళావు, హాస్టల్కి వెళ్ళావు? మంచిగా చదువుకోవాలని, నీ తల్లిదండ్రి యొక్క పేరుని నువ్వు నిలబెట్టాలని, వారికి విలువ, ఘనతను తీసుకురావాలని వెళ్ళావు, మంచిదే. కానీ ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? ఆలోచించుకో ఒకసారి. పాపులు నిన్ను ప్రేరేపించినప్పుడు ఆ పాపులు ప్రేరేపించిన వాటికి లొంగిపోయావేమో, వాళ్ళ మార్గాల్లో నడుస్తున్నావేమో. ఆ మార్గాలు నిన్ను చివరికి యాడి చేరిస్తే తెలుసా? నరకానికి చేరిస్తాయి. చివరికి నువ్వు వెళ్ళిన ఆశలు, ఆశయాలు, నీ తల్లిదండ్రులు కలిగి ఉన్న ఆశలు, ఆశయాలన్నీ కూడా మటుమాయం అయిపోతాయి. ఇప్పటికి ఒకవేళ వెళ్ళిపోయినట్లయితే ఆ పాప మార్గంలో నుంచి బయటకు వచ్చేసి, ఆ చెడ్డ స్నేహితుల నుంచి బయటకు వచ్చేసి, దుష్టులు అంటే ఏం చేస్తారో తెలుసా? అపహాస్తులు ఏం చేస్తారంటేనంట కూర్చొని ఏం చేస్తారంటే వాడి గురించి, వీడి గురించి, అక్కడ ఇక్కడ అది ఇది మాట్లాడుతూ ఉంటారు. చదువు గురించి మాట్లాడరు, చూసిన సినిమాల గురించి మాట్లాడతారు,
చూసిన ఆ యొక్క పాపిష్టమైన దృశ్యాల గురించి మాట్లాడుతుంటారు. ఆ అమ్మాయి గురించి ఈ అమ్మాయి గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆ అబ్బాయి గురించి ఈ అబ్బాయి గురించి మాట్లాడుతూ ఉంటారు. వాడు ఎలా ఉంటాడు, వీడు ఎలా ఉంటాడు, ఆ అమ్మాయి ఎలా ఉంటుంది, ఈ అమ్మాయి ఎలా ఉంటుంది, ఇవే మాట్లాడతారు. కానీ ఎందుకనంటే వారు నింపబడి కూర్చొని మాట్లాడుతున్నారు. పాపముని నింపుకున్నారు, పాపపై ఆలోచనలు నింపుకున్నారు, పాపపై యొక్క పద్ధతులు నింపుకున్నారు. కాబట్టి వారేం మాట్లాడతారంటే ఇవే మాట్లాడతారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించండి. నువ్వే మార్గంలో వెళ్తున్నావు, లేదా ఏ మార్గంలో నడుస్తున్నావు? నీ నడక ఎలా ఉంది? నీ మార్గం ఎటువంటిది? నువ్వు కూర్చున్న ప్లేస్ ఎటువంటిది? అది సరైనది కాకపోతే ఏం చేయాలి? నువ్వు అక్కడి నుంచి బయటికి రావాలి. నీకు క్షేమము, నీకోసం కష్టపడి ప్రయాసపడి చదివిస్తున్న నీ తల్లిదండ్రికి అది నువ్వు ఇస్తున్న ఒక గొప్ప బహుమానము. వారి ఆశయాలు నెరవేర్చడము నీకు ఒక మేలు, నీ తల్లిదండ్రికి అది సంతోషం. కాబట్టి ఈరోజు ఒకవేళ వెనుదిరిగి వెళ్ళిపోయి నీ ఆశయాలన్నీ కూడా వదిలిపెట్టేసి, ఒకవేళ ఈరోజు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నువ్వు ఇప్పుడే దిగజారిపోతున్నట్లయితే లేచి మరలా నిలబడి కష్టపడు. ఏ మార్గంలో అంటే నీవు అపహాస్తులు కూర్చున్న చోట కూర్చుండక, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్తులు కూర్చున్న చోట కూర్చుండక, ఈరోజు నువ్వు చేయాల్సిందంటే యెహోవా ధర్మశాస్త్రమందు ధ్యానించుచు బ్రతుకు. చదువుతూ వినండి. కీర్తనలు 1వ కీర్తన 3వ వచనం. అతడు నీటి కాలవ యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందును ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. అతడు నువ్వు చేయనంతయు సఫలమగును. నువ్వు ఫలించాలన్నా, నువ్వు చేసినంతా కూడా సఫలపరచబడాలన్నా, నువ్వు కష్టపడి చదివిందంతా కూడా మరలా ఏం జరగాలి? అదంతా కూడా వృద్ధిలోకి రావాలన్నా నువ్వేం చేయాలంటే యెహోవాను ఆశ్రయించు. మరలా యెహోవా వైపు తిరుగు, నీ దేవుని వైపు తిరుగు, నీ తండ్రి వైపు తిరుగు. అప్పుడు నీకేం జరుగుతుందంటే నీకు మేలు అనుగ్రహించబడు. నేను ప్రాణంగా ప్రేమించిన దేవుడు ఉన్నాడు, నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు ఉన్నాడయ్యా, నిన్ను క్షమించే దేవుడు ఉన్నాడయ్యా, పోయిన వాటిని తిరిగిచ్చే దేవుడు కూడా ఉన్నాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఆయన వైపు ఒకసారి తిరిగి ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని, మేము నాయన తండ్రి నీ వాక్యాన్ని ధ్యానిస్తూ మేము ఉన్నట్లయితే మేము ఫలిస్తాము, అభివృద్ధి చెందుతామని మాతో మాట్లాడారు. నేను నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాను. ఆ రీతిగా నేను ఫలించే వరకు మమ్మల్ని నిలబెట్టమని యేసు నామములో వేడుకున్నాను తండ్రి. ఆమేన్.